నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఒకవేళ నువ్వు మిడిల్ క్లాస్‌లో పుట్టినా, పేదవాడిగా పుట్టినా, డబ్బున్నోడిగా పుట్టినా, అదే ప్లేస్‌లో ఉంటే మాత్రం ఎప్పటికి గ్రో కాలేకపోతే నువ్వు ఉండి ఎందుకు? నీ వల్ల ఉపయోగం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వీడియో మీకోసమే. ఈ 3 కేటగిరీల వాళ్ళని నేను 3 యాంగిల్‌లో అయితే ఆలోచిస్తా. మొదటిది పేదవాడి నుంచి స్టార్ట్ చేద్దాం. పేదవాడు అంటే క్యాండీ క్రష్ లాగా. ఎన్ని ఛాన్సులు వచ్చినా గానీ ఉపయోగించుకోకపోవడం. అంటే ఎదిగే ఛాన్సులు అయితే చాలా వస్తాయి. దాన్నైతే మనం ఒకటే ప్యాటర్న్లో చూసుకుంటూ పోతే మన లైఫ్ ఎప్పటికీ ఎదగలేం, మనం ఉన్న చోటు నుంచి కదలలేం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక మిడిల్ క్లాస్ వాడు వచ్చేసి టెంపుల్ రన్ గేమ్ లాంటి వాడు. 2 ఛాన్సులు వచ్చినా ఉపయోగించుకోలేని వాడు. ఎందుకంటే ఇటు ఫ్యామిలీ చూసుకోవన్నా, ఇటు నా ఎడ్యుకేషన్ చూసుకోవన్నా, లేకుంటే ఎక్సెట్రా ఏదో అనుకుంటా తన లైఫ్ని అయితే రిస్క్లో పెట్టన్న అద్దా అని అయితే రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ తీసుకుంటే ఒక్కసారి అయితే దెబ్బతినచ్చు, కానీ ఇంకో టైం అయితే ఖచ్చితంగా ఏదో ఒక టైం అయితే ఖచ్చితంగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది సక్సెస్ని అయితే దాటడానికి. అలాంటి రిస్క్ తీసుకోకుండా కూడా నువ్వు ఎప్పటికీ అదే ప్యాటర్న్లో అయితే ఉండిపోతావు. కాబట్టి టెంపుల్ రన్లో 2 ఛాయిస్లు ఉంటాయి. ఒకటి మనం సొంతంగా నిర్ణయం తీసుకునే అవసరం, రెండోది అందరూ చేస్తున్నారు కదా అదే మూసుకొని జాబ్కి వెళ్ళడం కావచ్చు, చిన్న పనులకు వెళ్ళడం కావచ్చు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి. ఇక డబ్బున్న వాళ్ళ గురించి అంటే పబ్జి గేమ్ లాంటిది. ఆడ ఎటువైపు అయినా వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు, లాస్ రావచ్చు, లాభం రావచ్చు, కానీ ఉన్న డబ్బులు మాత్రం తగలేయచ్చు. అలా కాకుండా దాన్ని ఒక పద్ధతిగా అలాగే మనం చేసే స్కిల్స్లో ఉపయోగించి మనకి ఏ టాలెంట్ ఉన్నది, బిజినెస్ చేయగలమా, ఏదన్నా కంపెనీ పెట్టగలమా, బేకరీ, ఇంకా ఏదైనా ఎక్సెట్రా మనం ఏం చేయగలం, మనలో ఉన్నది ఏంటిది, నేను ఏం చేసి నిలబడగలను, నేను 10 మందికి లైఫ్ ఇవ్వగలనా, అలాగే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోగలనా అనుకునే జోనర్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ జోనర్ మాత్రం ఆలోచించరు ఈ డబ్బున్న వాళ్ళు. కాబట్టి ఈ జోనర్ మనకు అవసరం లేదు. కాకపోతే మీరు ఉన్న చోటనే ఉండిపోతారా, ఒక స్టెప్ ముందుకు ఎదుగుతారా అనేది మాత్రం మీ ఇష్టం. పేదవాడంటే మాత్రం క్యాండీ క్రష్ లెక్క అనుకోండి. అంటే 2-3 ఛాన్సులు ఉన్నా ఉపయోగించుకోలేని వాడు అదే ప్లేస్లో ఉండాలన్నా ఎదగాలనేది మీ చేతిలో ఉంటుంది. అలాగే మిడిల్ క్లాస్ వాడైతే టెంపుల్ రన్ లాంటి వాడు, దానికి 2 ఛాన్సులు ఉంటాయి. ఒకటి మనం రిస్క్ తీసుకోవాలన్నా అద్దా అనేది మాత్రం మీ చేతిలో ఉంటుంది. రిస్క్ తీసుకుంటే ఎప్పటికైనా బాగుపడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఒక్కసారి అయితే దెబ్బతిన్నా కానీ రెండోసారి మాత్రం ఖచ్చితంగా అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఒక్కటేసారి గెలవాలన్నా కూడా మనం గెలవలేము. ఒకసారి ఎదురు దెబ్బ తట్టుకొని నిలబడితేనే మనలో ఉన్నది ఏంటిది, మనం చేయగలిగింది ఏంటిది అనేది నీకు నువ్వు పరిచయం అవుతావు. అప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏంటో నీకు తెలుస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి డబ్బున్నవాడు చెప్పాల్సిన అవసరం లేదు. పబ్జి లాంటిది సేమ్ మన పేరెంట్స్ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి తగలేయడమా, లేకుంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటని వెతికి చేసి 10 మందికి ఉపయోగపడగలమా, మనలో టాలెంట్ ఏమైనా ఉన్నదా ఇంప్రూవ్ చేసుకోగలమా అంటే అది వాళ్ళ ఇష్టం. ఈ జోనర్ మనకు అవసరం లేదు. చెప్పాలంటే పేదవాడు మిడిల్ క్లాస్ వాళ్ళకే మనకు అవసరం. ఈ 2 స్టెప్పులు మాత్రం తీసుకోకుండా మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఎప్పటికీ సక్సెస్ కాలేరు. కాబట్టి సక్సెస్ కావాలంటే మాత్రం కొంచెం రిస్క్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రిస్క్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఎదురు దెబ్బ తగలచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే సాధిస్తారు.